శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 24వ అధ్యాయం 12వ చాతుర్మాస దీక్ష బ్రహ్మావర్తం శక సంవత్సరం 1824. దినచర్య. బ్రహ్మావర్త క్షేత్రమునకు చైత్రశుద్ధ త్రయోదశి మధ్యాహ్నం మహారాజు వచ్చి చేరుకొనిరి. ఆయన అచ్చుటకు వచ్చుట అది 3వ పర్యాయం. మహారాజు 2వ చాతుర్మాస్యం బ్రహ్మావర్తమునందే జరిగింది. తమ 6వ చాతుర్మాస్యం హరిద్వార్లో జరిపిన తరువాత వారు 2వసారి బ్రహ్మావర్తం పోయి అచ్చటి రామమందిరంలో కొంతకాలం నివసించిరి. ఈ 12వ చాతుర్మాస దీక్షకు వారు మరలా బ్రహ్మావర్తం వచ్చిరి. అట్లు 3 పర్యాయములు వారు బ్రహ్మావర్తమునకు వచ్చుట జరిగినది. వారి 13వ 14వ చాతుర్మాస దీక్షలు కూడా వరుసగా బ్రహ్మావర్తమునందే జరిగిను. శ్రీపాద శ్రీవల్లభుల వారు దేశ సంచారం చేయుచు క్షేత్ర మహాత్మ్యమును బట్టి గోకర్ణమున 3 సంవత్సరముల కాలం నివసించినట్లు మహారాజు 2 సంవత్సరముల 6 నెలలు బ్రహ్మావర్తమున నివసించిరి. ఇంతటి సుదీర్ఘకాలం వారెచ్చటను సన్యాస దీక్షానంతరం మకాము చేసి ఉండలేదు. ఇది ఒక విశేషము. అంతాజీపంత్ రేవులో నున్న రామమందిరంలో మహారాజు నివసించుచుండిరి. 2 గదుల నడుమ విరాళ స్థలముతో ఆ రామమందిరం ఇంటి మాదిరిగా నివాసయోగ్యముగా ఉండెను. మహారాజు రాక తెలిసి పూర్వ పరిచితులెల్లరూ వారి దర్శనమునకై వచ్చిరి. కుశల ప్రశ్నలైన తరువాత అందరినీ ఆ రోజు నుండి అధ్యయనమునకు రమ్మని మహారాజు చెప్పిరి. అటుపై మహారాజు స్నానం చేసి వచ్చి నిత్యకర్మలను అనుష్ఠించి భిక్షకై వెడలి 3 ఇండ్ల భిక్ష తెచ్చుకుని స్వీకరించిరి. అంతలో అధ్యయనం కొరకై బ్రాహ్మణ మండలి వచ్చెను. వారి వారి కోరికలను అనుసరించి ఆయా వ్యక్తులకు ఉపనిషత్తులు, భాష్య పంచదశి, జీవన్ముక్తి, వివేకము, మనుస్మృతి ఇత్యాది వివిధ గ్రంథములను వారు అధ్యాపనం చేయుచుండిరి. చిన్నపిల్లలకు సంధ్యాది బ్రహ్మకర్మలు, కొన్ని కావ్యములు చెప్పుచుండిరి. వైదికులు వచ్చి పదము, స్వరానుక్రమము వారి దగ్గర నేర్చుకొనిడివారు. కొంతమంది యువకులు యోగాభ్యాసం చేర్చుకొనుచుండిరి. మరికొందరు వైద్య శిక్షణ పొందిడివారు. ఒకనాడు మహారాజు పిల్లలకు సమాస చక్రము చెప్పుచుండిరి. ఆ సమయమున కృష్ణశ్చ అసౌ సర్పశ్చ కృష్ణ సర్పః అని చెప్పుచుండగా మహారాజు సమాధి స్థితిలోనికి వెళ్ళిరి. ఎవరైనను రోగులు తమ వద్దకు వచ్చినచో వారు ఔషధములను కూడా ఇచ్చుచుండిరి. ఈ వ్యయమంతయు వెంకట్రావు స్టేషన్ మాస్టర్ భరించుచుండిను. పిశాచబాధ, రోగపీడ మున్నగునవి తొలగుటకై యంత్రములిచ్చుచుండిరి. మంత్రతంత్రములు చెప్పి అనుష్ఠానములు చేయించుచుండేడివారు. శకునములు, ప్రశ్నలు, జన్మపత్రికలు, మధ్యలో విశ్రాంతి దొరికినప్పుడెల్లను చూచుచుండేడివారు. మధ్యాహ్నం 3వ జాములో శ్రీమద్ భాగవత ఏకాదశ స్కందముపై పురాణము చెప్పెడివారు. మహారాజు పురాణం చెప్పునప్పుడు సవిస్తరముగా విషయమును గ్రహించవలయునని 4-5 భాగవత గ్రంథములను చేతపట్టుకొని వినుటకు వచ్చేడివారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు లోకులలో ఎక్కువగా కలుగవలయునన్న ఉద్దేశముతో మహారాజు పురాణము చెప్పెడివారు. వారి ప్రవచనం విన్నవారందరూ పరమార్థ మార్గ ప్రవర్తకులైరి. సాయంకాలమున మహారాజ్ భక్త మండలి నుండి లేఖలు అందుకొని వానికి స్వయముగా సమాధానములు రాసి ఇచ్చెడివారు. జీవన్ముక్త వైరాగ్య స్థితి. ద్వారకకు పోవుచుండగా భిక్ష దొరకనందున మహారాజు ఖర్జూర పండ్లు, కొబ్బరి తిని కాలక్షేపం చేయవలసి వచ్చిందని లోగడ అధ్యాయంలో మనం చదివితిమి. అందుచేత వారికి సంగ్రహణీ వ్యాధి ప్రబలమయ్యెను. తత్ఫలితంగా వారు శౌచమునకు మాటిమాటికి పోవలసి వచ్చుచుండెను. శౌచమునకు పోయి రాగానే చన్నీళ్లతో స్నానం చేసేడివారు. శంభేశ్వర కరవీర మఠము యొక్క పీఠాధిపతి గురుస్వామి మహారాజు సన్నిధిలో కొంతకాలం ఉండిరి. అప్పుడు ఆయన తన కండ్లారా చూచిన విషయం ఇట్లు చెప్పెను. బ్రహ్మావర్తములో ఎండాకాలమునందు గంగానది ప్రవాహము ఘట్టము నుండి చాలా దూరంగా పోయి ఉండిడిది. మహారాజు శౌచమునకు పోయి వచ్చి మిట్ట మధ్యాహ్నం సలసల కాగుచున్న వేడి ఇసుకలో పాదచారులై ప్రవాహం దగ్గరకు పోయి స్నానం చేసి వచ్చేడివారు. పలుసార్లు వారు శౌచమునకు పోవలసి వచ్చుటచే పలుసార్లు వారు స్నానం చేయుటకై ప్రవాహం దగ్గరకు రావలసి వచ్చేడిది. ఆ ఇసుక మిట్ట మధ్యాహ్న సమయమున చూచుటకు కూడా దుర్భరంగా ఉండేది. మండు నిప్పుల వలె ఉన్నను ఆ ఇసుకను త్రొక్కుకొనుచు 2-3 ఫర్లాంగుల దూరం వారు పరమశాంతంగా పోయేడివారు. అట్లే తిరిగి వచ్చేడివారు. ఆ దృశ్యమును చూచి దుఃఖేష్వమ ద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ అనిడి జీవన్ముక్త వైరాగ్య స్థితిని మహారాజు పొందినని అందరికీ తెలియవచ్చినది. బ్రహ్మనిష్టతో దేహము మీద ఎవరికి ఆసక్తి ఉండదో అట్టి మహాత్ముల దర్శన, భాషణ, సాన్నిధ్య లాభములు పరమేశ్వరానుగ్రహము చేతనే లభించి మనము ధన్యులము కాగలము. శ్రీ శంకరాచార్య
కరణముతో ఆ వృత్తాంతమును పలుసార్లు ప్రసంగవశమున ప్రస్తావించుచుండెడివారు. మహారాజు ఎన్నడూనూ ఔషధములు సేవించి ఉండలేదు. మజ్జిగ మాత్రం పుచ్చుకొనుచుండెడివారు. అసాధ్యమైన శౌచబాధ నిత్యము వారికి కలుగుచున్నను. నడచి ప్రయాణం చేయు కార్యక్రమమునకెట్టి ఆటంకమును కలిగి ఉండలేదు. రక్తం ఎక్కువగా పడిన సమయంలో వారు సంతోషముతో ఈరోజు దేహభారం కొంత తగ్గినది అని చమత్కారంగా పలుకుచుండెడివారు. 10-15 సార్లు అశౌచమునకు పోవలసి వచ్చినను వారేమియూ విసుగు చెందిడివారు కాదు. మహారాజు అప్పటి తమ స్థితిగతులను తెలుపుచూ ఒక లేఖని ఇట్లు రాసిరి. బ్రహ్మావర్త్ పౌష్య శుద్ధ ద్వితీయ శక సంవత్సరం 1824 నారాయణ. ద్వారకకు పోవుచుండగా దారిలో 33 రోజులు భిక్ష దొరకకపోవుటచే అక్కడక్కడా కొంతమంది ఇచ్చిన కొబ్బరి ఖర్జూర పండ్లు తినుటచేత కొన్ని దినములు రక్తము పడెను. సంగ్రహిణీ వ్యాధితో 3 సంవత్సరముల కాలం గడిచెను. నీరు త్రాగిన ఆ వ్యాధి మరింత ఎక్కువగుచుండెను. ఇది గమనించి మజ్జిగ పైననే ఈ 3 సంవత్సరములు గడిపితిని. పోయిన జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు నీరు త్రాగినందులకు వ్యాధి తీవ్రతరమయ్యెను. దానిని ఆపుటకు నాకు ఇచ్చ కలగలేదు. కారణమేమనగా భోగా దేవక్షయ కార్యే నాణ్య ధారబ్ధ కర్మణం. భోగసు వలన కర్మ నశించును, కానీ మరొక విధముగా ప్రారంభమైన కర్మగతిని తొలగించుకొనుటకు వీలులేదు. అందుచేత విచారమెందుకు? దేహబుద్ధి చేత ఒకవేళ కనిపించినను క్షుధా వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం అన్నట్లు వేరు విచారం అనవసరం. శరీర కష్టం అనుభవించుచున్నప్పుడు భగవంతునిపై మనస్సు స్థిరముగా నిలుచునా అని కొందరు అడగవచ్చును. స్వల్పోపద్రవము చేత ఆటంకం కలిగినను తుదకు శతవృశ్చిక దంశృస్య యా పీడా సానుభూయతే అన్నట్లు ఈ ప్రకారం కష్టముల లోపల కూడా అంత్యకాలే చ మామేవ ఇత్యాది అనుభవంలోనికి ఎట్లు వచ్చును. కనుక మనస్సు దృఢపడుటకిది ఒక ప్రయత్నం. తెలియగలరు నారాయణ. ఈ పత్రతాత్పర్యమును బట్టి చూడగా మహారాజుకు తమ దేహాదుల విషయమునందు ఎట్టి ఆసక్తి లేనట్లు మనకు స్పష్టమగును. వైశాఖ మాసము చివర మహారాజ్ పూర్వాశ్రములోని చిన్న తమ్ముడు సీతారాం భట్ బాలోబా మహారాజు దర్శనార్థం బ్రహ్మావర్తం వచ్చెను. మహారాజు ఆజ్ఞచేత ఆయన గాయత్రి పునశ్చరణ చేసెను. అచ్చట యుండెడి వెంకటప్ప అను పేరు గల గృహస్థుడొకడు మహారాజుతో దేనికో తీవ్రంగా వివాదపడెను. మహారాజు పరమశాంత చిత్తులై ఉండిరి. మహారాజు తమ దగ్గర గల చిన్న దత్త విగ్రహమును రామమందిరములో రామ విగ్రహము దగ్గర ఉంచిరి. అచ్చట నిత్యము దానికి పూజ జరుగుచుండెను. ఆషాఢ పౌర్ణమి నాడు గురుపూజ చేసి శక సంవత్సరం 1824లో 12వ చాతుర్మాసం బ్రహ్మావర్తములో మహారాజు పూర్తి చేసిరి. నిత్య కార్యక్రమము. ప్రతిదినము వారి వారి ఇష్టానుసారము ఆయా విషయములను మహారాజు బోధించుచుండిరి. ప్రావీణ్యం గడించిన పెద్దవారిచే చిన్నపిల్లలకు విరామ సమయమునందు కీర్తనలు చెప్పించెడివారు. అట్లు వారు చెప్పుచున్నప్పుడు మహారాజ్ వారి దగ్గర శ్రద్ధగా కూర్చుండి ఉత్సాహంతో ఆ విషయములను వినుచూ ఆనందం పొందేడివారు. పరిపూర్ణ బ్రహ్మనిష్ట గలవాడు ఇట్టి వ్యవహారములకు సాక్షిభూతుడుగా ఉండును. దానిలో ఎట్టి లోపమును జరగనీయుడు. దీనికి ప్రబలోదాహరణం మహారాజు జీవిత చరిత్రయే. కీర్తనలలోనున్న పూర్వరంగము ఆఖ్యానములు పదములు స్వయముగా తయారు చేసి వారిచ్చెడివారు. బ్రహ్మావర్తంలో మహారాజు యొక్క 12వ చాతుర్మాస కాలమున మహారాజుచే సుశిక్షితులై 7-8 మంది కీర్తన అనగా హరికథ పురాణము చెప్పగల శక్తిని సంపాదించిరి. వారిలో రామచంద్ర ఖరే, శంకర శాస్త్రి, సిరోళకర్ ఈయన తదుపరి కొంతకాలమునకు శంఖేశ్వర కరవీర మఠమునకు శంకరాచార్యులైరి. గోపాల రాజాధ్యక్షుడు మొదలైన వారు గలరు. మహారాజు స్వయంగా కొన్ని పదములు, శ్లోకములు, స్తోత్రములు తయారు చేసి పాడుకొనుటకై వారికి ఇచ్చిరి. రామచంద్ర ఖరే నిత్యము స్నాన సంధ్యాది అనుష్ఠానములైన తరువాత మాధుకరము తెచ్చుకొని బ్రహ్మావర్తములో నివసించుచుండెను. ఆయనకు మహారాజుపై అత్యంత పూజ్యభావముండెను. మహారాజు తాను రచించిన ఆఖ్యానములు పూర్వరంగములు ఆయనచే పాడించుకొనుచు విని ఆనందించుచుండెడివారు. వాలావలి గ్రామస్థుడై పూర్వాశ్రమంలో జయరామశాస్త్రి ఉపాధ్యాయను పేరుగల ప్రజ్ఞానంద సరస్వతి స్వామి కూడా బ్రహ్మావర్తములో మహారాజు యొద్ద ఉండిరి. గోపాల రాజాధ్యక్షుడు ఒక గౌడ బ్రాహ్మణుడు. ఆయన రత్నగిరి ప్రాంతమునకు చెందినవాడు. ఆయన బదరీయాత్ర చేసి బ్రహ్మావర్తమునకు వచ్చి అచ్చట మాధుకరము భిక్ష తీసుకొనుచు దత్తభజన చేయుచు కాలం గడుపుచుండెను.
మహారాజు యొక్క దిగంత సంక్రాంతమైన కీర్తి ప్రతిష్టలు విని వారి దర్శన భాగ్యం తనకెప్పుడు లభించునా అని నిత్యము విచారించుచుండెను. వాని పూర్వపుణ్య విశేషము చేత మహారాజ్ తమ చాతుర్మాస దీక్షకు బ్రహ్మావర్తమునకు వచ్చుటచే అతనికి వెదకబోయిన తీగ కాలికి తగిలి బ్రహ్మానందం కలిగిను. మహారాజును దర్శించి అనుక్షణము వారినంటి ఉండి వారి సమక్షమునందే తన కాలమునంతయు గడుపుచుండెను. ఒకనాడు అతడు, నాకు కీర్తన చేయవలయునన్న కోరికయున్నది, నా కోరిక నెరవేరినట్లు దయచూపుడని మహారాజు ఏకాంతంగానున్న సమయము చూచి ఆయన దగ్గరకు పోయి ప్రార్థించెను. అర్హత లేకపోయినను మహారాజు అనుగ్రహముచే అతని కోరిక పరిపూర్ణంగా నెరవేరెను. అతని చేత మహారాజు కీర్తనలు తయారు చేయించి ఒక ఏకాదశి పర్వదినమున ఆ కీర్తనలు చెప్పించిరి. కీర్తనలు చెప్పుటకతడు సంసిద్ధపడి గొంతు సర్దుకొనుచుండగా మాధుకరం ఎత్తుకొనివాడు కీర్తనలేమి చెప్పునని లోకులు పెదవి విరిచి అవహేళన చేసిరి. కానీ అతడు మహారాజు యొక్క దివ్యాశీస్సులు పొందినవాడొకటచే పూర్వరంగముగా మొదటి కీర్తన ఆలపించుటకై గొంతెత్తగానే అందరూ ఒక్కసారి ఆ గాత్రమాధురికి ఆశ్చర్యచకితులైరి. ఆ తర్వాత గురుచరిత్ర యందలి కథలను రాజాధ్యక్షుడు ఆఖ్యానములుగా తయారు చేసి వానిని మహారాజుకు వినిపించి వానిని కీర్తనలుగా మార్చి చెప్పెడివాడు. అట్లతడు కీర్తనలు చెప్పుటలో మిగుల ప్రసిద్ధి వహించెను. శంకరరావు కులకర్ణి నరసోబావాడి దగ్గర గల సిరోల్ గ్రామ నివాసి అయిన శంకర్రావు కులకర్ణికి చిత్రకళ విద్య వచ్చి ఉండెను. ఇంటిలో స్థితిగతులు బాగుగానే ఉండెను. కానీ అతనికి సంసార వైరాగ్యము కలిగి ఉద్యోగం వదిలిపెట్టి ఏకాంత జీవితము గడుపుచుండెను. ప్రతిదినము జ్ఞానేశ్వరి, దాసబోధ మున్నగు సత్పురుషులు రచించిన గ్రంథములను ఆసక్తితో పఠించుచుండెను. కొన్ని దినములకు అతడు కాశీకి పోయెను. అప్పుడు జ్ఞానేశ్వరి అందలి యోగ నిరూపణము చదివిన వెంటనే యోగాభ్యాసం చేయవలైనను కోరిక కలిగిను. ఎచ్చటకు పోయి ఎవరి వద్ద నేర్చుకునవలైనని అతడు ఆలోచించుచుండగా తారక మఠంలోని ప్రజ్ఞానంద సరస్వతి, బ్రహ్మావర్తములో వాసుదేవానంద సరస్వతి అను మహాయోగి నివసించుచున్నారు. అచ్చటకు పొమ్మని సలహా ఇచ్చెను. అది విని కులకర్ణి బ్రహ్మావర్తం వచ్చెను. మహారాజును దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తన కోరికను వెల్లడించెను. మహారాజు అందుకు సమ్మతించి అతనికి షట్క్రియలు నేర్పిరి. తర్వాత అతనితో వేదాంతము అభ్యసించనిది సత్యానందం దొరకుట కష్టం అని చెప్పిరి. వేదాంత గ్రంథములన్నీ సంస్కృత భాషలో వ్రాయబడి ఉన్నవి. వానిని చదివి అర్థం చేసుకున్నట కష్టం. అందువలన శంకర్రావు కులకర్ణి మహారాజును, నేను మీ పాద సన్నిధిలోనే ఉండేదును, యోగ విధులన్నీ నాకు నేర్పుడని వేడుకొనెను. మహారాజు అతన్ని నారాయణ శాస్త్రి ఎక్ సంటేకర్ అను వాని దగ్గరకు పొమ్మని చెప్పిరి. అతడట్లే సంబేకర్ దగ్గరకు పోయి మహారాజు ఆజ్ఞను విన్నవించెను. అతడు తొలుత శంకర్రావు వేదాధ్యయనం చేయించి శాస్త్రాభ్యాసం మొదలుపెట్టెను. మహారాజు శంకరశాస్త్రికి ఆఖ్యానములు, వేదాంతములు నిరూపణానురూపముగా నేర్పిరి. ఆ నేర్చుకున్న విషయములపై ప్రతి ఏకాదశి నాడు శంకరశాస్త్రి కీర్తనలు చేయుచుండెను. పూర్వము మహారాజు తాము సొంతముగా వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్య గ్రంథమును కేశవశాస్త్రి జోషి అను వానికి ఇచ్చియుండిరి. ఆ గ్రంథమును శంకరశాస్త్రికి మని మహారాజు జోషికి చెప్పియుండిరి. కానీ శంకరశాస్త్రితో కలయిక జరగకపోవటచే ఆ గ్రంథం అతనికిచ్చుటకు కేశవశాస్త్రి జోషికి వీలు కలగకపోయిను. అతడు ఆ గ్రంథమును నరసోబావాడిలోనున్న దీక్షిత్ మహారాజు దగ్గర ఉంచెను. 1.5 సంవత్సర కాల పర్యంతం ఆ గ్రంథం దీక్షిత్ మహారాజు దగ్గరనే ఉండెను. తదుపరి కొన్నాళ్లకు మహారాజు వాడిలో మకాం చేసి ఉన్నప్పుడు శంకరశాస్త్రి మహారాజు దగ్గరకు వచ్చెను. అప్పుడు వారు ఆ గ్రంథమును దీక్షిత్ మహారాజు దగ్గర నుండి తెప్పించి శంకరశాస్త్రికి ఇప్పించిరి. అటుపైని కొన్నాళ్లకు శంకరశాస్త్రి శృంగేరి మఠమునకు పోయి అచ్చట న్యాయ వేదాంత శాస్త్రాభ్యాసములు చేసి తిరిగి వచ్చెను. ఆ తర్వాత స్వల్పకాలమునికే అతనికి జగద్గురు పీఠముపై కూర్చుండేడి యోగం అబ్బెను. భవిష్యత్తులో తనకిట్టి యోగం పట్టునున్నదని గ్రహించియే మహారాజు సూత్ర భాష్య గ్రంథము తనకిప్పించినారని ప్రసంగవశమున అతడు అప్పుడప్పుడు చెప్పుచుండేవాడు. పర్వదినోత్సవము. బ్రహ్మావర్తంలో మహారాజు ఉన్నప్పుడు దీపావళి పండుగ వచ్చెను. అప్పుడు దత్తమూర్తి పూజా నిమిత్తం పంచామృత సహిత పూజద్రవ్యములతో నిండిన 10 పళ్ళెములను భక్తులు తీసుకొని వచ్చిరి. దత్తమూర్తిని అత్యంత ప్రేమభావముతో పూజించిన సుగంధ పుష్పములు ఒక పెద్ద రాశిగా పడెను. దత్తమూర్తి చిన్నదగుటచే అనగా కాగల్ గ్రామంలో చేయించిన ఆ దత్తమూర్తి 7 వేళ్ల ఎత్తున ఉండెను. ఆ పూలరాశిలో మునిగిపోయేడిది. ఆ మూర్తిని లోపల నుండి తీసి పూలరాశిపై పెట్టి మరలా పూజించేవారు. అట్లు దత్తమూర్తిని తీసి పూలరాశిపై పెట్టి పూజించుట ఆ పర్వదినమున మాటి మాటికి జరుగుచుండేది. ఉత్సవంలో భజనలు, కీర్తనలు, పురాణములు ఇత్యాది బహువిధములుగా జరుగుచుండెను.
గ్రామములో అన్ని ఉత్సవముల కన్నను మిన్నగా మహారాజు జరిపించిన దత్తమూర్తి ఉత్సవము మిగుల వైభవంగా జరిగిను. అది చూచి మహారాజుపై దత్తానుగ్రహం మిక్కుటముగానున్నదని లోకులకు తెలిసివచ్చెను. వచ్చిన వారందరూ దత్తమూర్తికి అతి శ్రద్ధతో పూజలు చేసుకొనిచుండిరి. మహారాజ్ అంతఃకరణములో కూడా తన ఉపాస్య దైవ విషయంలో ప్రేమ అపరిమితంగా ఉండేది. అందువల్లనే దత్తప్రభువు కూడా భక్తవాత్సల్యం కొరకే తన ఉత్సవమును శ్రద్ధగా వైభవంగా జరుగునట్లు చూచుకొనేటివారు. తర్వాత వచ్చిన దత్త జయంతి కూడా అంతకన్నను అధిక వైభవంగా భక్తులు జరుపుకొనిరి. గురుచరిత్ర పారాయణులు, భజనలు, కీర్తనలు మొదలైన అనేక కార్యక్రమములు నిత్యము జరుగుచుండేటివి. శ్రోతలకిట్టి కార్యక్రమములుండుట చేత తిండికి పడకకు కూడా సమయం చాలకుండేటివి. అందుకై కొందరు మందిరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొనిరి. చివరి రోజు 400-500 మందికి సమారాధన చేసిరి. రాత్రివేళ లాలిత భజన అనగా పవళింపు సేవ జరుగుచుండెను. ఆ తర్వాత సంవత్సరం విశ్వేశ్వర మందిరంలో ఉత్సవము జరిపిరి. ఓం నమో శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 25వ అధ్యాయం సుబేదార్ వృత్తాంతము. బ్రహ్మావర్తంలో సుబేదార్ అనునొక కణ్వశాఖీయ గౌరవ కుటుంబీకుడొకడు నివసించుచుండెను. అతడు శ్రీమంతుడు. అతని ఇంటిలోని అన్నసత్రంలోనికి ఒక పర్యాయం 4-5 బైరాగులు వచ్చిరి. వారు వెడలిపోవునప్పుడు అక్కడ ఉన్న కట్టెలలో కొన్నింటిని అడగకుండా తీసుకొని పోయిరి. అందుచేత సుబేదార్ వారిని పట్టి తెప్పించి జైలులో పెట్టించెను. జైలు శిక్ష అనుభవించి వారు తిరిగిపోవునప్పుడు సుబేదార్ దగ్గరకు వచ్చి, శ్రీమంతుడనన్న గర్వముతో బైరాగులమైన మాపై కొంచెమైనను కనికరము చూపక మమ్ములను బాధించితివి. ఇందుకు ప్రతిఫలముగా ఈశ్వరుడు నిన్ను తప్పక బాధించగలడని సంతాపముతో శాపం పెట్టి వెడలిపోయిరి. ఆ తర్వాత కొన్నాళ్లకు సుబేదార్ అన్నగారు మరణించిరి. ఒకరోజు అర్ధరాత్రి వేళలో ఒక స్త్రీ సుబేదార్ ఇంటిలో నుండి ఏడ్చుచు గంగా తీరమునకు పోయిను. మహారాజ్ ఆ స్త్రీ ఎవరో గ్రహించి మరునాడు సుబేదార్ అన్నకుమారుడు తన దగ్గరకు రాగానే ఇట్లు చెప్పిరి, మాధవరావు, నిన్న రాత్రి లక్ష్మి మీ గృహం నుండి ఏడ్చుచూ వెడలిపోయినది. కావున ఇక ముందు మీరు జాగ్రత్తగా ఉండవలేను. మహారాజ్ హెచ్చరిక విని మాధవరావు ఖిన్నుడయ్యెను. గోపాలాచార్యుని శిష్యుడు. ఒక సమయమున గ్వాలియర్లోని గోపాలాచార్యుని శిష్యుడైన ఒక శాస్త్రి మహారాజు దర్శనార్థం వచ్చెను. నిత్య ప్రమాణముగా మహారాజు పురాణము జరుగుచుండగా మధ్యలో ఆ శాస్త్రి బువ్వ మహారాజు చెప్పిడి పలుకులలో వ్యాకరణ విరుద్ధాంశములు కలవని చూపుటకు ప్రయత్నించెను. కానీ మహారాజ్ అనేక గ్రంథముల ఆధారములు చూపి శాంతముగా తాను చేసిన సమాసములు, అర్థములు యోగ్యమగుటలో దోషము లేదని తెలియజెప్పుటచే అతనికి సమాధానం అయ్యెను. తర్వాత నాటి రాత్రి మహారాజు ఏకాంతంగా నుండుటను శాస్త్రిబువా చూచి వారిని సమీపించి ఇట్లు ప్రశ్నించెను, మహారాజ్, మీరు సన్యాసాశ్రమంలో నుండి కూడా మూర్తి పూజను ఎందుకు చేయుచున్నారు? సన్యాసులు మూర్తి పూజ చేయవచ్చునని ఏ శాస్త్రంలోనున్నది? గాయత్రీ జపము చేయవచ్చును, కానీ ఈ మూర్తి పూజ ఏమిటి? శాస్త్రిబువ మాటలు విని మహారాజు శాంతచిత్తులై ఇట్లనిరి, నిర్గుణోపాసనను ఎవరు చేయుదురో వారు తప్పక సగుణోపాసన చేసియే తీరవలెనను విధి లేదు. మన అధికారం ఎక్కువ యొగుటచే మూర్తి పూజ చేయవలసిన అవసరం లేదు. కానీ ఈ మూర్తియే నన్ను వదిలిపెట్టుటలేదు. మరి నేను పూజ చేయవలేనో లేదో మీరే చెప్పుడు. మహారాజ్ మాటలు విని శాస్త్రిబువ, మీరీ మూర్తిని వదిలిపెట్టుడు, అంతే చాలు అనెను. మహారాజ్, మంచిది, అటులనే చేసేదనని అతన్ని సమాధానపరిచిరి. మరునాడు మహారాజు శాస్త్రిబువాను తీసుకుని గంగా తీరమునకు పోయిరి. తమ దగ్గరున్న దత్తమూర్తిని స్నానానంతరం గంగా ప్రవాహంలో నుంచి మహారాజు తీరమును చేరునంతలో ఒక విచిత్రం జరిగిను. గంగార్పణం చేసిన ఆ అంగుష్ట ప్రమాణ దత్తమూర్తి మహారాజు ముందుకు వచ్చి నిలబడెను. అది చూడగానే శాస్త్రిబువ నిర్గుణోపాసనాహంకారం నిర్మూలమై సగుణోపాసనపై భక్తి రేకెత్తెను. నామదేవాది భక్తుల మాదిరిగానే మహారాజు వెంబడి నిత్యము భగవంతుడుండి సంభాషించునని ఆయనకు ప్రత్యక్ష నిదర్శనమయ్యెను. మహారాజ్ అద్భుత చరిత్రను అవలోకించగానే జనులందరికీ భక్తి ప్రపత్తుల ధికతరమాయెను. తర్వాత దశహార సమయమున అనగా గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు జరుగు గంగావతరణ మహోత్సవం. శాస్త్రిబువాను పురాణం చెప్పుమని మహారాజు ఆదేశించిరి. శాస్త్రిబువ మహారాజు నివసించుచున్న మందిరమున పురాణం చెప్పుటకు సంసిద్ధం కాగా అక్కడ తాము పురాణం చెప్పుచుండుటచే వేరొక మందిరమున చెప్పమనిరి. కానీ అటుపిమ్మట తమ పురాణము ఆపివేసి శాస్త్రిబువాచే తమ మందిరంలోనే పురాణం చెప్పించిరి. ఆయన పురాణం చెప్పుచుండగా తాము శ్రోతలై మహారాజు ప్రక్కనే కూర్చుని ఉండిరి.
తామచ్చట పురాణం చెప్పుచున్నచో శాస్త్రిబువ పురాణం వినుటకు ఎవరు పోరని మహారాజ్ ఇట్టి మార్పు చేసిరి. సమస్సర్వోపకార అనడి సాధుపురుషుల లక్షణం మహారాజు ఎడ సార్థకమయ్యను. మహారాజు చర్యను అవలోకించి శాస్త్రిబువ మహారాజు ఎడ అత్యంత భక్తి గలవాడయ్యను. ప్లేగు వ్యాధి. దత్త జయంతి ఉత్సవం పూర్తి అయిన తర్వాత మహారాజు ఒక సమయమున ధ్యానస్థులై కూర్చుండి ఉండగా ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి ప్రారంభం కాగలదని దృష్టాంతమయ్యను. కొన్ని పిశాచ సమూహములు యవన రూపములతో వచ్చి తమ యొడిలో అశుద్ధ పదార్థములను పెట్టుకుని ఊరి యందంతటా చల్లుట మొదలుపెట్టెను. ఆ పిశాచములలోనొకటి మహారాజు దగ్గరకు వచ్చి, రేపటి నుండి ఈ ఊరిలో మా నుండి ఉపద్రవం కాగలదు, కావున మీరు ఈ ఊరు విడిచిపోవలసింది అని చెప్పెను. ఎవరి ఆజ్ఞానుసారం నేనిచ్చటకు వచ్చితునో వారి ఆజ్ఞ పర్యంతం నేను ఈ ఊరు విడుచుటకు వీలు లేదు అని మహారాజు చెప్పిరి. మహారాజుకు ఆ పిశాచమునకు మధ్య జరిగిన ఆ సంభాషణ ఆ గ్రామంలోని ఒక స్త్రీ విని ఊరిలోని వారందరికీ భగవంతుని దయ లేకుండుటచే ఈ గ్రామంలో త్వరలో ప్లేగు వ్యాధి రానున్నది, కాబట్టి అందరూ గ్రామం విడిచిపోవాలనని చెప్పెను. ఆ మాటలు విని చాలామంది భయంతో గ్రామం వదిలిపెట్టిపోయిరి. కొందరు ఎచ్చటకు పోలేక ఆ గ్రామంలోనే ఉండిరి. ఇంతకుముందు ఈ అధ్యాయం మొదట పేర్కొనబడిన సుబేదార్ అన్న కొడుకైన మాధవరావు ఇంటి వద్దనే ఉండెను. అతనికి ప్లేగు వ్యాధి సోకి మరణించెను. ఆస్తిలో తన భాగం తనకు రావాలనని అతని భార్య కోర్టులో దావా వేసెను. కోర్టు ఖర్చులు ఎక్కువైనందున డబ్బు చాలక సుబేదారు చాలా కష్టపడవలసి వచ్చెను. బైరాగులిచ్చిన శాపం చేత అతని కట్టి బాధలు కలిగెను. కలికాలంలో కూడా మహాపురుషుల వాక్యములు సత్యములుగా నిలుచును. ప్లేగు వ్యాధి ఎవరికి సోకగలదో గ్రహించి ముందుగా మహారాజు తెలియజేయుచుండిరి. మహారాజు మాటలపై విశ్వాసం లేక ఇల్లు వదిలిపోని వారు నశించిరి. ఆ తీరుగా 10-20 మంది మరణించిరి. ఒక సమయమున అప్పా నిగిడీకరకు ప్లేగు సోకునని మహారాజు భవిష్యత్తు చెప్పిరి. అతడు భయపడునని ఖండితముగా చెప్పక కేవలం సూచన చేసి వదిలిరి. మరణ సమయంలో ఏ ఏ లక్షణములు కలుగగలవో వానినన్నింటినీ సూచించిరి. తదుపరి కొన్ని రోజులకు అప్పానిగిడీకరకు ప్లేగు సోకెను. మహారాజు సూచించిన ప్రకారం మృత్యు లక్షణములు గోచరించెను. అప్పుడు ఆయన సన్యాస దీక్ష తీసుకొనవలైనను కోరికను మహారాజుకు వెల్లడించెను. అప్పటికప్పుడే మహారాజా ఆయనకు ఆతుర సన్యాసమిచ్చి పద్మాసనం వేయించి కూర్చుండబెట్టెను. అతని నోటి నుండి 3 పర్యాయములు ప్రేషోచ్చారము చేయించి దీర్ఘముగా ఓంకార ప్రణవం చేయించుచుండగానే ఆయన ప్రాణం వదిలెను. ఆయన మరణానంతరం ఒక లేఖ ద్వారా అతని సుగుణములను మహారాజు ఈ తీరుగా లేఖమూలంగా తెలియజేసిరి. పౌష్యవద్య సప్తమి శక సంవత్సరం 1824. నా దగ్గర 4 సంవత్సరములు అప్పా అను కర్ణాటక బ్రాహ్మణుడుండిరి. ఆయన స్మృతిలో ఉండగా కోరి సన్యాసం తీసుకుని మరుక్షణమే 3 సార్లు ప్రణవనాదం చేసి దేహమును విసర్జించిరి. ఇటువంటి మరణం యోగులకైనను దొరుకుట దుస్తరం. నారాయణ. అప్ప శరీరం వదిలిపెట్టిన సమయంలోనే మహారాజుకు కూడా ప్లేగు సోకెను. కానీ ప్లేగు వారిపై తన బలం చూపలేకపోయెను. నేను నా ఉపాస్య దైవం యొక్క ఆజ్ఞ లేనిదే గ్రామం విడువనని అంతకు పూర్వమే మహారాజు సూచించి ఉండిరి. చేయునది లేక తుదక ఆ రోగం మహారాజు వదనం నుండి వేడలిపోయిను. వారు యథాస్థితికి వచ్చిరి. సమస్లోకి గురుచరిత్ర. మహారాజు ప్లేగు వ్యాధితో నుండగా సమస్లోకి గురుచరిత్ర రచించుమని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. ఆ గ్రంథముని ప్రకారంగా రచించవలెనో ఆ విధానమంతయు దత్తప్రభువు వారికి తెలిపిరి. దత్తప్రభువు సూచించిన విధంగా సమస్లోకి గురుచరిత్రను 6750 శ్లోకములతో 45 దినములలో వారు పూర్తి చేసిరి. ఆ గ్రంథ విషయమును గూర్చి మహారాజు ఒక లేఖలో ఇట్లు తెలిపిరి. బ్రహ్మావర్త్ చైత్యవద్య త్రయోదశి శక సంవత్సరం 1825. బ్రహ్మావర్తములో నుండగా గ్రామములో ప్లేగు ప్రబలినందున గ్రామస్తులందరూ ఊరు విడిచిపోయినను కొందరు వృద్ధ బ్రాహ్మణులు మాత్రం ఊరిలోనే ఉండిరి. ఆ సమయమున అచ్చట సమస్లోకి గ్రంథము రచించమని ఆదేశమయ్యెను. మరియు అచ్చట చేతితో వ్రాసిన ఒక పురాతన గ్రంథం 51 అధ్యాయములతో కూడినది ఉండెను. దానిని సంస్కృతీకరించుమని ఆజ్ఞ అయ్యెను. ఇంతటి బృహత్తర కార్యం ఏ తీరును నెరవేరునో, ఎంత సమయం పట్టునో అనే విచారము కలుగగానే మరలా సూచన అయ్యెను. అప్పటికప్పుడు పాఠములు సరిచూచుకొను సమయము లేనందున రోజుకు 200-250 శ్లోకములు చేసినచో నెల 10 రోజుల్లో పూర్తి కాగలదని భావించి సుమారు 6750 శ్లోకములు దత్తప్రభువు వ్రాసి చూపించిన విధంగా వ్రాసి తిని. ఆ గురుచరిత్రలోని శ్లోకముల సంఖ్య ఎక్కువొకటి చూచి 6, 26, 36, 37, 41, 42 అధ్యాయముల నుండి ఓవీలను అర్థము చెడకుండా తగ్గించి సమస్లోకి వ్రాసిన సంఖ్య పూర్తియగును.
ఆ తీరుగా చేయమందురాయని దత్తప్రభువును ప్రార్థించగా అట్లే చేయమని ఆజ్ఞ అయ్యను. ఇక మీదట ఈ గ్రంథంలోని శ్లోకముల సంఖ్యను పెంచుటకు గాని తక్కువ చేయుటకు గాని వీలు లేదు. నారాయణ. ఆ గ్రంథం ఏ విధంగా పూర్తి అయినదో ఆ విషయం గ్రంథాంతమున 2 శ్లోకములలో మహారాజు చెప్పిరి. ప్రతి దినము 100 శ్లోకముల కన్నను ఎక్కువ రచించుట జరిగిను. కానీ ఆ రచనా కాలంలో 5 రోజులు మాత్రం 200 కన్నను ఎక్కువ శ్లోకములు ఆయిను అని ఆ గ్రంథాంతమున 2 శ్లోకములలో మహారాజు తెలిపిరి. 200 శ్లోకములు ఒక్క దినంలో రాయుటయన్న మాటలా? ఒక ప్రక్కన ఇట్లు శ్లోకములు రాయచు మరొక ప్రక్క సంస్కృత భాషాంతరీకరణం చేయుటెట్లు? అదియునుగాక నిత్య ప్రసంగములు, కార్యక్రమములు, అనారోగ్య స్థితి మున్నగునవి ఉన్నను నిరాటంకంగా శ్లోకరచన సాగుచుండెడిది. దీనిని బట్టి మహారాజు యొక్క అసాధారణ దివ్యశక్తి ఎంత అమోఘమైనదో మనం ఊహించుకొనవచ్చును. సీతారాం భట్. మహారాజ్ పూర్వాశ్రమంలో తమ్ముడైన సీతారాం భట్ బ్రహ్మావర్తమునకు వచ్చెను. మహారాజ్ మాన్గావ్ విడిచినప్పటి నుండి సీతారాం భట్కు మహారాజును కలుసుకొనుట అదే ప్రథమ పర్యాయం. ఆ సమయమున మహారాజు రాసిన ఒక లేఖలో ఇట్లుండెను: భళా, ఆయన ఇచ్చట 5 నెలలుండిరి. పూర్వ దైవ యోగస్థితి ఇప్పుడీ వీలు కలిగించినది. ఇప్పుడిచ్చట వేదాంత పాఠములు జరుగుచున్నవి. వానితో బాటు శ్రవణము పఠనము బాగుగా జరుగుచున్నది. అతనిని పొమ్మని గాని ఉండుమని గాని ఏమియును దత్తప్రభువు చెప్పలేదు. పడినను పడుగాక ఇది మంచిదారి. నిత్యము గంగా స్నాన ఫలం లభించును. నారాయణ. ఈ లేఖ మూలంగా సీతారాం భట్ సమాచారం కొంత మనకు తెలియవచ్చినది. ఆ సమయమున సీతారాం భట్ మహారాజు సలహాననుసరించి గాయత్రి పునశ్చరణ చేసెను. వెంకట్రావు మరణం. బ్రహ్మావర్తంలో అప్పా ఖాడీకర్ అనునొక బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయనకు మూలశంక వ్యాధిచే రక్తస్రావ మగుచు మిగుల నీరసించెను. అతని తల్లికెవరో, నీవు 5 రకముల పిండి వంటలు చేసి వానితో దిష్టి తీసి ఎవరికైనా పెట్టి తినిపించినా నీ కుమారుని రోగం తగ్గునని చెప్పిరి. ఆ ప్రకారంగా అప్పా తల్లి ఆ పిండి వంటలు చేసి దిష్టి తీసి వెంకట్రావును భిక్షకు పిలిచి ఆ పిండి వంటలు పెట్టెను. అతడు వానిని తినగానే అప్పావ్యాధి నెమ్మదించి క్రమక్రమంగా ఆరోగ్యవంతుడయ్యెను. కానీ అప్పావ్యాధి వెంకట్రావుకు సంక్రమించి అతని ఆరోగ్యం దినదినమునకు క్షీణించుచుండెను. నీవా దిష్టి తిండి తినుట చేతనే నీకి దురవస్థ పట్టినది. నీవీ రోగము నుండి కోలుకొందువను నమ్మకం నాకు లేదని మహారాజ్ వెంకట్రావుతో చెప్పిరి. ఆరోగ్యం కలుగుటకై ఎన్నో ఉపచారములను వెంకట్రావు చేసుకొనెను. కానీ ఫలితం లేకపోయెను. తుదకు ఆయాసం ఎక్కువై అతడు మరణించెను. అప్పా నిగిడీకర్ మరియు వెంకట్రావు స్టేషన్ మాస్టర్ ఇద్దరును మహారాజు ఆజ్ఞను ఉల్లంఘించి పూర్వం మహారాజును వెంబడించి వచ్చుట చేత ఇరువురుకు మరణములు సంభవించెను. బ్రహ్మావర్తంలో మహారాజు లఘు మననసారము అను పేరుగల వేదాంత గ్రంథమును కూడా రచించిరి. మాన్గావ్లో టెంబే వంశం వారు లేకుండుటకు కారణం. మహారాజు పూర్వాశ్రమంలో 2వ తమ్ముడైన హరిభట్ బ్రహ్మావర్తమునకు మహారాజును దర్శింపవచ్చెను. అతడు రాకమునిపే సీతారాం భట్టు వచ్చి ఉండెను. హరిభట్టు ద్వారా మాతృశ్రీ నిర్యాణవార్త తెలియగానే మహారాజు శుద్ధి స్నానం చేసిరి. వైశాఖ శుద్ధ తృతీయ శనివారం శక సంవత్సరం 1824 నాడు మహారాజు తల్లిగారి నిర్యాణ దినమై ఉండెను. హరిభట్ వచ్చిన తరువాత మహారాజు వారితో ఇట్లు చెప్పెను: మీ దగ్గరకు వచ్చిన కోన్కర్ చేసిన దోషమునకు భగవంతుడు శపించెను కనుక వాని మీది మమకారం వదిలిపెట్టుడు. అదేవిధంగా తల్లిగారి మరణముతో అక్కడి పుణ్యమంతయు నశించెను. అందుచేత మీకు మాన్గావ్లో ఏదియూ మిగులదు. మహారాజు చెప్పిన ప్రకారమే జరిగిను. ఈ సమయముననే మహారాజు హరిభట్టును జీవిత పర్యంతము గంగా తీరమున నివసించమని చెప్పిరి. కానీ అతడు వినలేదు. మాన్గావ్లోని సంపాదన కోన్కర్ వదలలేకపోవట వల్ల టెంబే వంశం వారచ్చట యుండుటకు వీలు లేకపోయెను. నవసప్తాహములు. కొన్ని రోజులకు బ్రహ్మావర్తంలో ప్లేగు వ్యాధి తిరుగుముఖం పట్టెను. చైత్రమాసం నుండి జనునులు గ్రామంలోనికి తిరిగి వచ్చి నివసించుట మొదలుపెట్టిరి. 3 నెలలు ప్రవాసంలో నుండి గ్రామస్తులు తిరిగి వచ్చి నివసించుట మొదలుపెట్టగానే గ్రామమునకు కళవచ్చెను. పూర్వం మాదిరిగా కార్యక్రమములన్నీ జరుగుచుండెను. ప్లేగు నివారణ కొరకు హరిభజనలు దివ్యౌషధమని మహారాజు చెప్పుటచే భజన సప్తాహములు మొదలుపెట్టిరి. రాత్రింబగళ్ళు అందరూ భజనలు చేయుచుండిరి. మహారాజు యొక్క దివ్య సామర్థ్య ప్రభావము చూచి సుబేదార్ వంటి సంపన్నులు భజనలు ఉత్సవములు జరుగుటకై విరాళము లొసుగుచుండిరి. ఆ ప్రకారం అఖండంగా 7 సప్తాహములు జరిగినవి. మహారాజు సూచించిన నామ మంత్రములతో ఆ సప్తాహములు జరిగినవి. మొదటి సప్తాహము శివశంకర గౌరీశంకర అను నామముతో
రెండవ సప్తాహము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అను నామముతో మూడవ సప్తాహము శ్రీపాద శ్రీ నరసింహస్వామి శ్రీమద్ దత్తాత్రేయ మౌని అను నామమంత్రముతో నాలుగవ సప్తాహము గణేశ గౌరీ హరనందన విఘ్న వినాశన గజానన అను నామముతో ఐదవ సప్తాహము హరిహర గణపతి భాస్కర శక్తి స్వరూప ఈశో వరదో జయతి అను నామమంత్రముతో ఆరవ సప్తాహము జయ పురుషోత్తమ శరణదత సత్తమ అను నామమంత్రముతో ఏడవ సప్తాహం శివహర శంకర గౌరీ శంకర అను నామమంత్రముతో జరిగిను. ఈ తీరుగా 7 సప్తాహములు జరిగిన తరువాత దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అను నామమంత్రముతో సప్తాహం చేసిరి. ఇక ముందు రాబోవు దశహారము కొరకు భాగీరథి ప్రీత్యర్థం మరి ఒక సప్తాహం చేసిరి. భాగీరథి జయపావన గంగే జాహ్నవి తారయ పాతక భంగే అను నామమంత్రముతో ఆ సప్తాహం జరిగిను. ఇట్లు 9 సప్తాహములు జరిపిరి. ప్రతి సప్తాహము చివర ముక్తి ద్వార బ్రాహ్మణ భోజనం జరుగుచుండేది. బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానము జరిగిను. ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసపూజ చేసి శక సంవత్సరం 1825లో చాతుర్మాస దీక్ష మరలా వారు బ్రహ్మావర్తంలోనే చేసిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయం సంపూర్ణం.